జిల్లాలో మరి ఎస్పీ విక్రాంత్ పటేల్ గారు మరి జిల్లా ఎస్పీగా ఉన్నారు. మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఏసీడీ గారు కలెక్టర్గా నిర్వహిస్తున్నారు. దండోరా కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మరి అడ్వకేటు మరి బల్గారి హుసేన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టాం. మిత్రులారా, కర్నూలు జిల్లాలో మనం చూసినట్టయితే ఎస్సీలో ఉన్న మాదిగల పైన మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లక్ష్మీనారాయణ గారు అయితేనేమి, అలాగే మరి నిన్న దాకా మొన్న బొండుమడుగుల రమేష్ అయితేనేమి, మళ్ళీ నిన్న దాకా మొన్న మరి ఎంతోమంది మరి గుర్జాల్లో అయితేనేమి, తామవరంలో అయితేనేమి, రకరకాలుగా కర్నూలు జిల్లాలో మరి దళితుల పైన నిన్న దాకా మొన్న జనసేన పార్టీలో ఉన్న మరి మనోహర్ విషయంలో అయితేనేమి, మరి కర్నూలు జిల్లాలో ఎస్పీ ఆఫీస్ పూత వెంట ఎస్పీ ఆఫీస్ దూరంలో దళితులని మాదిగల పైన అత్యంత క్రూరంగా చంపుతుంటే ప్రభుత్వ అధికారులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మరి దాన్ని నీరు గారుస్తున్నారు. దాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు వేసి ఛార్జ్ షీట్ వేయకుండా కాంపెన్సేషన్ పేరుతో కాంపెన్సేషన్ వస్తుందని, మరి ఇంకా మీకెందుకు మరి డబ్బులు వస్తున్నాయని, మరి ఆ విషయాల్లో డబ్బులు వస్తున్నాయని కాంపెన్సేషన్ మీకెందుకు కేసులని అంటున్నారు కొంతమంది అధికారులు. మిత్రులారా, ఈరోజు చట్టాలు ఎలా ఉన్నాయంటే అగ్రవర్ణులకే ఈరోజు చట్టాలు వస్తున్నాయి తప్ప దళితుల్లో ఉన్న మాదిగలకి ఈరోజు న్యాయం జరగడం లేదు. అందుకోసమే మరి ఎస్సీ ఎస్టీలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. మిత్రులారా, మరి దీనిపైన ప్రభుత్వ అధికారులు ఉద్దేశంగా ఎస్సీ ఎస్టీ కేసులు పాలసీ చేస్తే వాళ్ళపైన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటాం. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈరోజు క్రైస్తవులకు మరి 1950 ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారంగా మరి ఎస్సీ దళితులు క్రైస్తవులుగా ఉన్న మరి దళితులు ఈరోజు మరి ఎస్సీని మరి చర్చికి వెళ్తే వాళ్ళకి బీసీసీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయ్యా మోడీ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా క్రైస్తవుల చర్చికి వెళ్తారు, మరి క్రైస్తవుల ఓట్లు కావాలి, మరి మీరు కూడా చర్చికి పోతారు కాబట్టి మోడీ గారు బీసీసీ తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు బీసీసీ తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు బీసీసీ తీసుకోవాలి. మీరు చర్చికి పోయినప్పుడు మీకు బీసీసీ ఎందుకు ఇవ్వకూడదు? మేము చర్చికి పోయినప్పుడు మాకు బీసీసీ ఎందుకు ఇవ్వాలి? మరి కులం మారితే మతం మారితే కులం మారనిక లేదని మరి ఆర్టికల్ 25 ఆర్టికల్ 17 చట్టాలు ఉన్నాయి. మిత్రులారా, ఖచ్చితంగా మరి దళితులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం, జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.